కిడ్నీ అనేది ప్రాబ్లమాటిక్ అసలు ఎందుకు అవుతుంది? కిడ్నీ సమస్యల్లో మెయిన్ ఏంది అని అంటే నాన్ వెజ్, హెవీ ప్రోటీన్ తింటే. చూడండి నేచర్లో ఎలా ఉంది అంటే ఒక గ్లాస్లో వాటర్ ఇస్తే మంచిగా మూతి పెట్టుకొని తాగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ మొహమాటానికి వెళ్ళి పైనుంచి తాగుతున్నారు. ఈ పైనుంచి తాగినప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ కంటెంట్లో ఎక్కువ సాల్టీ ఉంది అంటే కూడా కిడ్నీ మీద ఎక్కువ సమస్యలు వస్తాయి. మరి ఫుడ్ ద్వారా కూడా ఏదో ఒక ప్రాబ్లం రైజ్ అవుతూనే ఉంటుంది కదా. హెవీగా ప్రోటీన్ ఫుడ్ చేసేటప్పుడు సాల్ట్ ఎక్కువ పడుతుంది, దానివల్ల కూడా. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈ రోజు మనము ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ సంబంధిత సమస్యల గురించి మాట్లాడితే లాస్ట్ ఒక సంవత్సరం ముందు వరకు ఇండియా అనేది సెకండ్ పొజిషన్లో ఉంది క్రానిక్ కిడ్నీ డిసీజెస్కి సంబంధించి. సో వరల్డ్ వైడ్గా కూడా చాలా ఎక్కువ కేసెస్ ఇండియాలో రికార్డ్ అవుతున్నాయి. సో కిడ్నీ సంబంధిత సమస్యలు అంటే డిహైడ్రేషన్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, యూరిక్ యాసిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ అనేది ప్రాబ్లమాటిక్ అసలు ఎందుకు అవుతుంది? చూడండి నేచర్లో ఎలా ఉంది అంటే వాటర్ తాగే పద్ధతి నుంచి ఒకప్పుడు మంచినీళ్ళ బాయ్ అనేది ఉండేది. ఇప్పుడు ఉన్నాయా? ఇప్పుడు అలాంటి సిస్టమ్ లేకుండా లేదు. ఇప్పుడున్న సిస్టంలో, ఇప్పుడున్న ఈ సిటీలో, ఇప్పుడున్న ఈ కల్చర్లో ఎలాంటి వాటర్ తాగుతున్నాం మనం? వాటర్ తాగే పద్ధతి కూడా మారిపోయింది. ఒకప్పుడు ఒక ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా ఒక ఇంటికి వెళ్తే ఒక గ్లాసులో వాటర్ ఇస్తే మంచిగా మూతి పెట్టుకొని తాగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అందరూ మొహమాటానికి వెళ్ళి పైనుంచి తాగుతున్నారు. ఈ పైనుంచి తాగినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్, మన బాడీలో అన్ని హార్మోన్స్కి ఒక థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇన్బ్యాలెన్స్. వాటర్ పైనుంచి తాగినప్పుడు దీనికి ఓవర్లోడ్ అవుతుంది. ఓకే. థ్రోట్ దగ్గర నుంచి పడి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక బకెట్లో పైనుంచి వాటర్ వేసినప్పుడు చూడండి, కొంచెం నిదానంగా ఇట్లా కింద నుంచి వాటర్ ఉంపి చూడండి. పైనుంచి వాటర్ వేసినప్పుడు నీటి బుడగలు వస్తాయి. వాటర్లో కింద బకెట్లో ఏదైనా వాటర్ పైనుంచి వేసినామంటే నీటి బుడగలు వస్తాయి. అంటే అక్కడ ఆక్సిజన్ కూడా ఎక్కువైపోతుంది. ఆ నీటి బుడగలు రావడం వల్ల ఆక్సిజన్, వాటర్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది, అది ఎక్కువ అవడం వల్ల. చాలా సింపుల్ లాజిక్, బాగా గుర్తుపెట్టుకోండి. పైనుంచి వాటర్ తాగుతున్నాము అంటే మనకు ఇక్కడ వాటర్ బబుల్స్ లాగా ఏర్పడి ఆ వాటర్తో పాటు గ్యాస్ కూడా లోపలికి వెళ్ళిపోయి బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. ఓకే. బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల కూడా బ్లడ్ సెల్స్ అనేటివి చచ్చిపోతాయి. ఇది డైరెక్ట్గా మనం వాటర్లో డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. కిడ్నీ డిసీజెస్ ఎక్కువ రావడానికి నేచర్లో ఉన్న పద్ధతి ఒకటి, పంచభూతాల్లో ఒకటి వాటర్ ఎలా అయితే ఉంది భూమిపైన మన అంటే కంపేర్ టు మన బాడీ మానవ దేహాన్ని తీసుకుంటే 1/3 అంటే 75% మన బాడీలో బోన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఈ బోన్ డెన్సిటీ అంతా కిడ్నీ రిలేటెడ్గా చూపిస్తాం మనం. కాబట్టి పంచభూతాల్లో వాటర్ భూమిపైన ఎక్కువ వాటర్ ఉంది అనేది చాలా సింపుల్గా తెలుసు మనకు. ఇదే లాజిక్. ఇది ఎక్కువైనా తక్కువైనా కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటివి పెరుగుతాయి. కాబట్టి మనం వాటర్ తాగే పద్ధతి వల్ల కూడా మారడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఇది ఒక కారణం తీసుకుంటే ఇంకా ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. అంటే మన సిస్టమ్ నేచర్ ఎలా మారిపోయింది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ చూస్తే మనకి ఇది స్లో పాయిజన్ లాగా అనమాట. అంటే తెలియదు అండి, అరే అలా నేను చాలాసార్లు తాగానంటే నా కిడ్నీలు బాగానే ఉన్నాయని అంటారు చాలామంది. కానీ నేచురల్ అలా కాదు. ఒక డిసీజ్ రావాలి అంటే, ఒక క్రానిక్ డిసీజెస్ రావాలంటే ఒక 1 to 10 years పడుతుంది. అంత ఈజీగా రాదు. కాబట్టి షుగర్ రావాలంటే 1 to 10 years. డైజెషన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ అయితే షుగర్ వస్తుంది. బీపీ అసలు ఈ రోజుకి వరకు కూడా బీపీకి షుగర్కి మెడిసిన్స్ రాలేదంటే ఒక్కసారి నేచర్ యొక్క సిస్టమ్ అర్థం చేసుకుంటే ఈ రెండింటికి సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి కిడ్నీ కూడా అంతే అండి. మనం వాటర్ తాగే పద్ధతి మార్చుకుంటే ఖచ్చితంగా కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. అందరు ఏం చెప్తారు, వాటర్ 4 liters తాగండి, 5 liters తాగండి, మంచిది అని చెప్తారు. ఎవరికి మంచిది? ఒక డయాలసిస్ పేషెంట్కి కిడ్నీ ఒక 4 liters తాగలుగుతాడా? లేదు. కిడ్నీ సమస్యలు ఎక్కువైనప్పుడు కూడా వాటర్ అనేది మనము కరెక్ట్గా గ్లాస్ మూతి పెట్టుకొని మంచిగా గ్లాస్ పెట్టుకుని వాటర్ తాగితే 1/2 liter 1 liter తాగలేం మనం. ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది మనం బాగా అబ్జర్వ్ చేస్తే. అదే మీరు వాటర్ బాటిల్ తీసుకొని తాగండి, 1/2 liter తాగేస్తారు ఒకేసారి. అదే ఒక చిన్న 1/2 liter బాటిల్ తీసుకొని మొత్తం తాగేస్తారు. అదే ఒక గ్లాస్ వాటర్ తాగండి మొత్తం తాగేస్తారు.
ఇంకో చిన్న టమ్లర్ లెక్క చిన్న ఇంకా గ్లాస్ తీసుకుంటే ఒక 100 ml 50 ml వాటర్ సరిపోతుంది. అంటే మనకు దాహం ఎంత ఇస్తుంది అనేది ఒక క్యాలిక్యులేషన్ కూడా లేదు మనకు. కాబట్టి మెయిన్ వాటర్తో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కిడ్నీ రిలేటెడ్ సమస్యలు అనేటివి ఎక్కువ అవుతాయి. కాబట్టి రూట్ కాజ్లో కిడ్నీని మంచిగా పెట్టుకోవాలంటే వాటర్ తాగే పద్ధతిని నేర్చుకోండి. ఖురాన్లో తప్పుగా అనుకోకండి, ఖురాన్లో ఒక పద్ధతి ఉందండి. అంటే పాత ముస్లిమ్స్ అంతా చూస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, కూర్చొని 3 సిప్స్ తాగుతారనమాట. హెల్దీ అంటే కిడ్నీస్ హెల్దీగా ఉండడానికి మెయిన్ రీజన్. కూర్చొని 3 సిప్స్ తాగుతారు, మళ్ళీ దామిస్తే మళ్ళీ ఒక 3 సిప్స్ తాగుతారు అంతే. ఇలాంటిది ఒక సిస్టమ్ ఉంది నేచర్లో, ప్రతిదీ ఏం చేయాలనేది కూడా ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి ఇది ఒక కారణం అయితే, వాటర్ ఒక కారణం అయితే, ఆపోజిట్గా అంటే ఈ వాటర్లో ఎక్కువ సాల్టీ వాటర్ కూడా తాగుతాం మనం తెలియకుండా. బయటికి వెళ్తుంటాం ఏదంటే ఎలాంటి అలాంటి వాటర్ తాగుతుంటాం. ఈ వాటర్ కంటెంట్లో ఎక్కువ సాల్టీ ఉంది అంటే కూడా కిడ్నీ మీద ఎక్కువ సమస్యలు వస్తాయి రూట్ కాజ్లో ఇవన్నీ. అయితే ఎక్కువ మసాలా ఫుడ్ తిన్నప్పుడు సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఒక చికెన్ మంచి ప్రోటీన్ ఫుడ్ తిన్నాం అనుకోండి, ఈ ప్రోటీన్ ఫుడ్లో మసాలాలు ఎంత వేస్తామో దానికి తగినట్టే నువ్వు సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది. ఇది చాలామందికి అబ్జర్వ్ చేయరు, బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. వెజిటేబుల్స్లో ఎంత సాల్ట్ వేస్తున్నారు, నాన్ వెజ్లో ఎంత సాల్ట్ వేస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ వేసేటప్పుడు మీకు కొలతలు తెలుస్తుంటుంది. కాబట్టి ఒక 1/2 kg వెజిటేబుల్స్కి ఎంత సాల్ట్ పడుతుంది, అదే 1/2 kg చికెన్కి కానివ్వండి, ఇంకా ఏదైనా నాన్ వెజ్కి ఏదైనా కానివ్వండి ఎంత సాల్ట్ వేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. 1 teaspoon వెజిటేబుల్స్ వేస్తే 2 spoons నాన్ వెజ్లో వేస్తారు. అంటే ఒక స్పూన్ ఎక్కువైనట్టే కదా అక్కడ. ఆ ఎక్కువైన సాల్ట్ బాడీలో ఎలా పనిచేస్తుంది చూస్తే ఇవన్నీ చిన్నవేనండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క రోజులో కిడ్నీ సమస్య రాదు, ఒక్క రోజులో లివర్ సమస్య రాదు, ఒక్క రోజులో హార్ట్ ప్రాబ్లం రాదు, ఒక్క రోజులో లంగ్స్ పాడవవు. అన్నీ లాంగ్ టర్మ్. మనం చేసే చిన్న తప్పులు లాంగ్ టర్మ్లో చేసుకుంటా పోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అయితే వాటర్ అన్నారు, మరి ఫుడ్ ద్వారా కూడా ఏదో ఒక ప్రాబ్లం రైజ్ అవుతూనే ఉంటుంది కదా. అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు వాటర్ అయిపోయింది, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా, స్పైసీ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా, హెవీగా ప్రోటీన్ తిన్నప్పుడు, హెవీగా ప్రోటీన్ కుక్ చేసేటప్పుడు సాల్ట్ కంటెంట్ ఎక్కువ పడుతుంది, సాల్ట్ ఎక్కువ పడుతుంది, దానివల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. కాబట్టి కాన్షియస్గా తినాలి. టేస్ట్కి ఇంపార్టెన్స్ కాదు, హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. హెల్త్కి ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తామో ఖచ్చితంగా ఎలాంటి క్రానిక్ డిసీజ్ కూడా రావు. కోల్డ్ వచ్చింది తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. మీరు మెడిసిన్స్ వేసుకున్నా వేసుకోకపోయినా ఒక 4 days వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకు కోల్డ్ అంటే ఏంటి, బాడీ యొక్క ఎలిమినేషన్ ప్రాసెస్ అది. ఒక నీరు కారడం అలా అంతా ఫ్లమ్ అంతా కూడా ఒక 1 week 10 daysలో పోతుంది. బాడీ యొక్క రిజెక్ట్ చేస్తుంది, బాడీ లంగ్స్లో ఫ్లమ్ ఉంది రిజెక్ట్ చేస్తుంది, అది మొత్తం బయటికి పోతుంది. సింపుల్ ప్రాసెస్. అది ఒక డిసీజ్గా అని చెప్పేసి మనం ట్యాబ్లెట్లు వేస్తే అక్కడ ఉన్న లంగ్స్లో ఉన్న ఫ్లమ్ అంతా కూడా ఎటు వెళ్ళాలి, అది దారి ఎక్కడ ఉంది, నోస్ నుంచి బయటికి వస్తుంది, కఫం నుంచి ఇట్లా బయటికి ఉమ్మేస్తాం, మోషన్ ద్వారా కూడా వెళ్తుంది. అయితే మరి ట్యాబ్లెట్లు వేసినప్పుడు ఆ లోపల ఉన్న కఫం అంతా ఎక్కడికి వెళ్తుంది, ఇవన్నీ బాగలేదు. కాబట్టి లోపల ఎక్కడో ఒక దగ్గర స్టోర్ అవ్వడం వల్ల క్రానిక్ డిసీజ్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి క్రానిక్ డిసీజ్ రావాలనుకుంటే ఖచ్చితంగా మనము రోజు అంటే నిజ జీవితంలో మనం రోజు చేసే పనిలో, రోజు తినే మన ఫుడ్లో కాన్షియస్గా తినడం వల్ల కూడా ఖచ్చితంగా కిడ్నీ సమస్యలు అనేటివి తగ్గించుకోవచ్చు. కిడ్నీ సమస్యల్లో మెయిన్ ఏంది అని అంటే నాన్ వెజ్, హెవీ ప్రోటీన్ తింటే కిడ్నీ సమస్యలు తప్పవు. గుర్తుపెట్టుకోండి, కిడ్నీ సమస్యలు రావడానికి మెయిన్ ఫుడ్ మసాలా ప్లస్ వాటర్ తాగే పద్ధతులు ప్లస్ తినే ఫుడ్. హెవీ ప్రోటీన్ కన్నా మనం నైట్, ఇంకా స్పెషల్గా నైట్ హెవీ ఫుడ్ కన్నా ప్రోటీన్ ఎక్కువ తిన్నామంటే అది నాన్ వెజ్ అవ్వనివ్వండి, హెవీ పన్నీర్ అవ్వనివ్వండి. అసలు పన్నీర్ అనేది ఫుడ్డే కాదు మనకు. లేదు 30 years బ్యాక్ పన్నీర్ అంటే పదమే లేదు. అలాంటి ఇప్పుడు కొత్త ఫుడ్, కొత్త జంక్ ఫుడ్స్ వస్తున్నాయి. ఇలాంటివన్నిటిని అవాయిడ్ చేయడం వల్ల కూడా ఖచ్చితంగా కిడ్నీ సమస్యలని క్రాస్ చేసుకొని మంచి తగ్గించుకొని, ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది అంటే ఎలాంటి కిడ్నీ సమస్యలు, మా దగ్గర డయాలసిస్ పేషెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళ రిపోర్ట్తో సహా నేను మీకు ఇస్తాను, నేను చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు క్రియాటినిన్ కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. కానీ కిడ్నీ సమస్యలు అనేసరికి ఒక్కసారిగా డయాలసిస్ అది అని చెప్పి భయపడుతుంటారు. కానీ ఇక్కడ మూలం కూడా అదే. కిడ్నీ సమస్యలు వస్తే వాళ్ళకి తెలియని ఒక భయం కూడా ఉంటుంది లోపల. కాబట్టి కిడ్నీ సమస్యలు తగ్గించుకోవాలంటే ఆయుర్వేదంలో మంచి రూట్ కాజ్లో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఒక రెమెడీ చెప్తాను, అది చాలామంది వాడిన వాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు గత వీడియోలో కూడా చెప్పినాను.
పల్లేరు కానీ అంటే గోక్షుర చూర్ణం వాడడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు అన్ని కిడ్నీ సమస్యలు కూడా తగ్గించుకోవచ్చు. ఓకే. కిడ్నీలో కొంతమందికి స్టోన్స్ ఏర్పడతాయి. అలాంటి స్టోన్స్కి కూడా గోక్షుర అని చెప్పేసి కొన్ని మెడిసిన్స్ వాడడం వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ అనేటివి పర్మనెంట్గా పోతాయి అనమాట. ఎంత సైజు ఉన్నాయి 18 mm వరకు కూడా మేము కిడ్నీ స్టోన్ న్యాచురల్ ఒక పౌడర్స్ ద్వారా కూడా మేము రిమూవ్ చేసిన పేషెంట్స్ మా దగ్గర ఉన్నారు. ఓకే. అలాంటివన్నీ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రిపోర్ట్స్ చూపించుకొని చెప్పుకోవడం అనేది ఏదో పబ్లిసిటీ చేసుకున్నట్టు ఉంటుంది. కానీ మా దగ్గరకు వచ్చే రియల్గా మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వాళ్ళకి రియల్గా ఆ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది 1 or 2 months వాడినప్పుడే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి డయాలసిస్ పేషెంట్స్ కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకు కూడా ఆయుర్వేదంలో చిన్న చిన్న రెమెడీస్ ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. ఓకే, రైట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.